వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రస్తుతం ఎండాకాలం సమ్మర్ సీజన్ నడుస్తుంది. చాలామంది రైతులు టమాటా సాగు చేస్తున్నారు. సో చాలామంది రైతులు మనకు అడగడం కూడా జరిగింది, మనకు ఎండాకాలంలో టమాటా పంట రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎటువంటి సమస్యలు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది చాలామంది కొత్తగా టమాటా పంట సాగు చేసే రైతులు అడగడం జరుగుతుంది. కాబట్టి సో ఈ వీడియోలో మనము ఎండాకాలంలో టమాటా పంట సాగు చేయాలంటే రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేటివి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైనా కొత్తగా సాగు చేస్తున్న సమ్మర్లో రైతులు పూర్తిగా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీరు షేర్ చేయండి. రైతులకు ఫేస్బుక్, వాట్సాప్లలో చాలామంది రైతులకు కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇప్పుడు మనము టమాటా పంట చూసుకున్నట్లయితే మనకు సమ్మర్లో మంచి దిగుబడి రావాలి, సమ్మర్లో మనకు పంట రావాలి, లేదంటే సమ్మర్లో మనము ప్లాంటేషన్ చేసినా మనకు జూన్, జూలై, ఆగస్టు వరకు ఉంటుంది. కాబట్టి సమ్మర్లో కొంత దిగుబడి తగ్గినప్పటికీ జూన్, జూలై, ఆగస్టులో మంచి ప్రైస్ రేట్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా మీరు సమ్మర్ నుండి మీరు టమాటా ప్లాంటేషన్ చేసి సమ్మర్లో ఈల్డింగ్ తీసుకోవడం కానీ, వర్షాకాలం జూన్, జూలైలో ఈల్డింగ్ తీసుకోవడం కానీ చేయాలంటే మనము కంపల్సరీగా ఈ వీడియో చెప్పిన కొన్ని జాగ్రత్తలు ప్రతి ఒక్క రైతులు సోదరుడు పాటించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు మంచి దిగుబడి సక్సెస్ఫుల్గా పంట తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా నష్టం కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు పెట్టుబడి మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఈ ఎండాకాలంలో మనము ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాటర్. కంపల్సరీగా ఎవరికైతే నీటి సదుపాయం, వాటర్ ఫెసిలిటీ ఉంటే మాత్రమే టమాటా పంట ఎండాకాలంలో సాగు చేయండి. సో నీటి వసతి అంటే వాటర్ ఫెసిలిటీ ఉన్న ఆ వాటర్ను మనము సరిగా ఉపయోగించాలి. ఏ విధంగా ఉపయోగించుకోవాలి వాటర్ను, ఏ విధంగా మనం వాటర్ ఇవ్వాలి, ఈ దీనిలో కూడా కంపల్సరీగా అవగాహన అనేది ఉండాలి. జనరల్గా మనకు ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా చేసేవారు ఉంటారు, తర్వాత డ్రిప్ ద్వారా ఉంటారు. ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా చేసేవారైతే తప్పకుండా మీరు మొత్తం కాలువలలో వాటర్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ మొక్కకు అందే విధంగా, పూర్తిగా తేమ ఉండే విధంగా మీరు ఇచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ వాటర్ ఇచ్చుకునే ఈ సమ్మర్లో ఫ్లడ్ ఇరిగేషన్ కింద చేసిన వారు కంపల్సరీగా మీరు ఈ మొక్కలను కూడా హై డెన్సిటీలో వేసుకోవాలి. మొక్కలను కంపల్సరీ జనరల్గా మనకు 8 నుండి 10, 12,000 ఈ విధంగా వేసుకుంటారు కదా, 8,000 కొంత వాళ్ళ సాయిల్ని బట్టి. కాబట్టి మీరు ఎండాకాలంలో ఎవరైతే టమాటా పంట సాగు చేస్తారో 1 ఎకరాన 20,000 నుండి 22,000, 24,000 మొక్కలు నాటుకోండి. అప్పుడే హై డెన్సిటీలో ఉన్నప్పుడు మనకు కొంత ఈ సమ్మర్లో ఈల్డింగ్ తగ్గినప్పటికీ మనకు సాధారణంగా ఎప్పుడైతే చలికాలంలో ఈల్డింగ్ వస్తుందో అంత ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొక్కలు మనకి ఇక్కడ సంఖ్య పెరుగుతుంది కాబట్టి పంట యొక్క మనకు దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు దగ్గరగా హై డెన్సిటీలో మొక్కలు ఎక్కువగా వేసుకున్నప్పుడు దగ్గరలో ఉంటాయి కాబట్టి కొంత వేడి గాలుల నుండి, ఎండ తీవ్రత నుండి కొంత తేమను కాపాడుకోవడంలో ఇందులో కూడా మనకు ఉపయోగం ఉంటుంది ఈ హై డెన్సిటీ ఎక్కువ మొక్కలు నాటుకోవడం వల్ల. ఇది తప్పకుండా రైతు సోదరులు పాటించాలి. అదే డ్రిప్లో అయితే మనము జనరల్గా మల్చింగ్ డ్రిప్ వేసి హోల్స్ ఆ విధంగా చేసి మనం వాటిలో నాటుకుంటాం. సో అందులో కూడా సాధ్యమైనంత వరకు జిగ్జాగ్లో నాటుకొని కొంత ఈ మనకు ఈ బెడ్స్ అనేటివి కొంత దగ్గరలో వేసుకొని, సాధారణం అప్పుడు ఏ విధంగా బెడ్స్ దూరం తీసుకుంటాం ఆ విధంగా కాకుండా కొంత దగ్గరలో వేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. సో ముఖ్యంగా నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే సమ్మర్లో మీకు ఈ జనరల్గా టమాటా పంట అనేది చలికాలం వచ్చే పంట 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటే మనకు ఈల్డింగ్ అనేది రాదు సరిగా, అంటే పూత కాయగా మారదు, పూత ఏర్పడ్డ రాలడము ఇటువంటి ఇబ్బందులు అయితే. కాబట్టి కంపల్సరీగా టమాటా పంట మీరు సమ్మర్లో వేసినప్పుడు మీకు కంపల్సరీగా ఆ టెంపరేచర్ ఒక 5 నుండి 6 డిగ్రీల టెంపరేచర్ మనం తగ్గించే విధంగా మన ఫీల్డ్లో ఏర్పాటు చేసుకోవాలి. దానికి గాను మంచి ఎక్సలెంట్ ఐడియా ఏంటి అంటే ఈ రెయిన్ పైప్స్. ఈ రెయిన్ పైప్స్ కానీ, రెయిన్ గన్ కానీ మీరు కంపల్సరీగా మీరు ఏర్పాటు చేసుకుంటే కూల్ వెదర్ అనేది ఏర్పడుతుంది. మనకు కూలింగ్ అనేది ఒక టమాటా పంటకు మనం కలిగించవచ్చు. దాని ద్వారా మనకు మంచి వచ్చిన పూత కాయగా మారడం అనేది అవుతుంది, పూత రాలకుండా ఉంటుంది. రెయిన్ పైపు, రెయిన్ గన్ ఈ రెండింటిని మనం కంపేర్ చేసినట్లయితే రెయిన్ పైప్ అనేది బెటర్. ఎందుకంటే 1 ఎకరానికి రెయిన్ పైప్కు 10,000 ఖర్చు వస్తుంది, అదే రెయిన్ గన్కి కూడా 8 నుండి 10,000 వస్తుంది. కానీ రెయిన్ గన్ ద్వారా మనం ఒక 1/2 ఎకర్ వరకే మనము వాటర్ ఇవ్వగలుగుతాం పైనుండి. అదే మనకు ఈ రెయిన్ పైప్ అయితే 1 ఎకరానికి ఇచ్చుకోవచ్చు. కాబట్టి మీరు రెయిన్ గన్ కంటే రెయిన్ పైప్కు వెళ్ళడం బెటరు. ఈ విధంగా మీరు రెయిన్ పైప్ ఏర్పాటు చేసుకోవాలి. కంపల్సరీగా కూలింగ్ వెదర్ అనేది ఉంటుంది. దీంతోపాటు మీరు ఒకవేళ రెయిన్ పైప్ ఏర్పాటు చేసుకోకుండా మీరు డ్రిప్ ద్వారా చేసినప్పటికీ ఆ కాలువల మధ్యలో డ్రిప్ పైపుల ద్వారా వాటర్ ఇచ్చినప్పటికీ సరిపోదు. కాబట్టి కాలువ మధ్యలో కంపల్సరీగా వాటర్ అనేది వదులుకోండి. దాంతోపాటు సాయంత్రము 4 నుండి 6 వరకు, 4 నుండి 6 గంటల వరకు కంపల్సరీగా తైవాన్ పంపుతోని నార్మల్ వాటరే మీరు కూల్ వాటర్ అనేది కంపల్సరీగా పైన స్ప్రే చేయించుకోండి. మొత్తం కంప్లీట్గా పైన స్ప్రే చేయండి. దాంతో కొంత కూలింగ్ వెదర్ అనేది ఏర్పడుతుంది. సో డ్రిప్ పైపులు కూడా మీరు ఒక లాటరల్ కాకుండా కంపల్సరీగా 2 లాటరల్ అనేటివి ఉండాలి. ఉంటేనే మీకు తేమ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇది మీరు కంపల్సరీగా చేసుకోవాలి.
చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఈ పైన ఉన్న టెంపరేచర్ ఉష్ణోగ్రత కంటే ఈ ఎండాకాలంలో టమాటా పంటకు పక్కల సైడ్ల నుంచి వచ్చే వడగాలులు ఈ వీటి వల్ల ఎఫెక్ట్ అనేది టమాటా పంటకు చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. కాబట్టి వడగాలులు రాకుండా మీ టమాటా పంట చుట్టూ కంపల్సరీగా ఒక గ్రీన్ నెట్ కానీ లేదా మీకు వీలు కాకుంటే ఈ చీరలు కానీ, లేదు ఇది కూడా వీలు కాకపోతే ఒక 3 వరుసలు 2 నుండి 3 వరుసల మొక్కజొన్న చుట్టూ రౌండ్గా మీరు నాటుకున్నట్లయితే ఆ బయట నుంచి వచ్చే వేడి గాలులు మీ పంటకు రాకుండా, గాలులు సోకకుండా మీ పంటను రక్షించుకోవచ్చు. సో ఈ విధంగా మనము వాతావరణం ఎండాకాలంలో ఉన్న టెంపరేచర్ను, ఉష్ణోగ్రతను ఈ పద్ధతులు పాటించడం ద్వారా మనము ఒక 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు కంపల్సరీగా మంచి దిగుబడి వచ్చి మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి కంపల్సరీ. అంటే మనం ఫస్ట్ ఎండాకాలంలో టమాటా పంట సాగు చేయాలంటే టెంపరేచర్ను 4 నుండి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గించుకోవాలి. ఏ విధంగా తగ్గించుకోవాలనేది ఇప్పుడు ఇవి నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పెస్ట్ అటాక్, ఈ సమ్మర్లో పెస్ట్ అటాక్ అనేది విపరీతంగా ఉంటుంది టమాటా పంటలో. ఈ పెస్ట్ అటాక్ ముఖ్యంగా మనకు ఈ పెస్ట్ అటాక్ వచ్చే డిసీజ్ చూసినట్లయితే ఒక 4 రకాల డిసీజ్ అనేవి ముఖ్యంగా వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఈ మనకు త్రిప్స్, తెల్లదోమ ఎఫెక్ట్ పెద్ద మొత్తంలో ఉంటుంది. దాని ద్వారా టమాటా పంటలో లీఫ్ కర్ల్ వైరస్ అనేది వస్తుంది. ఫస్ట్ వచ్చే డిసీజ్ లీఫ్ కర్ల్ వైరస్. ఆకు పైన ముడుచుకొని మొత్తం ముడతలు ఏర్పడి ఒక వైరస్ డిసీజ్ అయి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దీనికి గాను కంపల్సరీ త్రిప్స్, వైట్ ఫ్లై అంటే తెల్లదోమ, త్రిప్స్ అంటే తామర పురుగులు, ఈ రెండింటిని కంట్రోల్ చేయాలి. ఈ రెండింటిని కంట్రోల్ చేయాలంటే తప్పకుండా మీరు ఫస్ట్ పాటించాల్సింది ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్, తర్వాత బ్లూ కలర్ స్టిక్కీ ట్రాప్స్ అట్టలు దొరుకుతాయి. అవి కంపల్సరీగా ఒక ఎకరాన ఒక 100 వరకు మీరు అరేంజ్ చేసుకోండి. దీని తర్వాత కంపల్సరీగా స్టార్టింగ్ పంట పెట్టిన తర్వాత 10 డేస్ నుంచి మీరు ప్రతి 5-6 రోజులకు ఒక స్ప్రే అనేది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది టమాటాలు. ఫస్ట్ స్ప్రే ఈ లీఫ్ కర్ల్ వైరస్కు ఫస్ట్ మీరు చేసే స్ప్రే పెగాసిస్ అనేది స్ప్రే చేసుకోండి. సెకండ్ స్ప్రే వచ్చేసి మనకు త్రిప్స్ ఒకవేళ మనకు ఉంటే మాత్రము ఇమిడాక్లోప్రిడ్ అనేది మనకు దొరుకుతుంది. 17.8% ఇమిడాక్లోప్రిడ్ మీరు స్ప్రే చేసుకోవచ్చు సెకండ్ డోస్. ఒకవేళ వీటితో కంట్రోల్ కాకుంటే త్రిప్స్, ఈ పెగాసిస్ ఇమిడాతో త్రిప్స్ కంట్రోల్ కావాలంటే వెంటనే మీరు థర్డ్ డోసేజ్ వచ్చి ఇమీడియట్గా మీరు ఈ గ్రాసియా కానీ తర్వాత ఈ ఎక్స్పోనస్ కానీ వీటికి వెళ్ళండి. వీలైతే వీటితో కంట్రోల్ కాకుండా 2-3 సార్లు స్ప్రే చేస్తే అప్పుడు త్రిప్స్ కంప్లీట్ పోతాయి. తెల్లదోమ కొంట కంప్లీట్ కాలేదనుకోండి, తెల్లదోమ ఎక్కువగా ఉంది, త్రిప్స్ కంట్రోల్ అయినాయి. ఈ తెల్లదోమకు ఎక్సలెంట్గా పనిచేసేది SLR 525 అనేది పనిచేస్తుంది. ఇది ఒకసారి స్ప్రే అండి. దీని తర్వాత కూడా నెక్స్ట్ డోస్లో మీకు ఈ సెఫినా అనేది దొరుకుతుంది, సెఫినా స్ప్రే చేయండి. సో ఈ విధంగా మీరు ఈ తెల్లదోమను, త్రిప్స్ను కంట్రోల్ చేసుకున్నట్లయితే లీఫ్ కర్ల్ వైరస్ను మీరు సాధ్యమైనంత వరకు మీ కంట్రోల్ ఉంచుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండోది వచ్చేసి మనకు ఫ్రూట్ ర్యాటు, ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్, ఈ రకాల డిసీజ్, ఫంగల్ డిసీజ్, ఇవి శిలీంధ్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రూట్ అంటే కాయ సరిగా సైజు రాక మచ్చలు ఏర్పడము, అది బ్లాక్ కలర్గా మారడము ఫ్రూట్ ర్యాటు. తర్వాత ఆకులు అన్నీ ఎండిపోయి మొత్తము చనిపోవడము, ఎల్లో కలర్గా మారడము, ఇటువంటి అన్ని ఎల్లో కలర్ మచ్చలు అవడము, డౌన్ మిల్డ్యూ, ఇటువంటి రకాల ఫంగల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కంపల్సరీగా మీరు ఫంగల్ డిసీజ్కు మనకు ఫంగిసైడ్లను స్ప్రే చేసుకోండి. ముఖ్యంగా ఈ రకాల మంచి సమర్థవంతంగా పనిచేసే ఫంగిసైడ్లను చూసినట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి మనకు అమిస్టార్ ట్యాప్ లేదా కస్టోడియా లేదా మనకు నాటివో లేదా క్యాబ్రియో టాపు లేదా ప్రియాక్సర్, ఇటువంటి 4-5 రకాల మంచి ఫంగిసైడ్లు ఉన్నాయి. వీటిని కంపల్సరీగా మీరు స్ప్రే చేసుకోండి. వీలైతే స్టార్టింగ్ నుండే మీరు మొక్క పెట్టిన 10-15 రోజుల నుండి సాఫ్ కానీ రెడమిల్ గోల్డ్ కానీ ప్రతి ఒక్క స్ప్రేలో కలుపుకున్నట్లయితే ఫంగల్ డిసీజ్ కంట్రోల్ ఉంటుంది. ఎప్పుడైతే ఫంగల్ డిసీజ్ కంట్రోల్ ఉండదో అటువంటిప్పుడు మీరు ఈ కస్టోడియా, నాటివో, ప్రియాక్సర్, క్యాబ్రియో టాప్ ఇటువంటి వాటికి ఫంగిసైడ్లు స్ప్రే చేసుకోండి. కొద్దిగా డిసీజ్ కనబడ్డది, లైట్గా స్టార్ట్ అయిందంటే వెంటనే స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ డిసీజ్ స్ప్రెడ్ అయిందనుకోండి, మీరు ఎన్ని ఫంగిసైడ్లు స్ప్రే చేసినా కంట్రోల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇది రైతు సోదరులు గుర్తుంచుకోవాలి. ఇది ముఖ్యంగా. నెక్స్ట్ వచ్చేసి మనకు సూది పురుగు. ఇది చాలా పెద్ద మొత్తంలో ఎండాకాలంలో రైతులు టమాటా పంటను ముఖ్యంగా నాశనం చేస్తుంది. ఎకరానికి 2 ఎకరాలు ఒక 1 వీక్ 10 డేస్లోనే పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సూది పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీనికి ముందుగా ఈ సూది పురుగు అనేది దీని యొక్క దశ అనేది ఈ రెక్కల పురుగు దశ ఉంటుంది ఇందులో. కాబట్టి రెక్కల పురుగులని మనం ఫస్ట్ ప్రాథమిక దశలో కంట్రోల్ చేయాలి. దీనికి గాను సోలార్ లైట్ ట్రాప్ అనేది మీరు అమర్చుకోండి. సోలార్ లైట్ ట్రాప్ 6 to night 10:30
వరకు అది వెలుగు మనకు సోలార్ ద్వారా లైట్ వచ్చి దాని ద్వారా రెక్కల పురుగులన్నీ ఆ లైట్ ఆకర్షణ వల్ల అందులో పడడం వల్ల మనం సూది పురుగును కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సోలార్ లైట్ ట్రాప్ని ఏర్పరచుకోండి. రెండోది వచ్చేసి మీరు స్ప్రేలు మీకు పూత వచ్చింది అంటే మీకు పూత నుండి కాయ ఏర్పడుతుంది దగ్గర నుండి మీకు సూది పురుగు అనేది స్టార్ట్ అవకాశం ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ నుండి మీరు కంపల్సరీ స్టార్టింగ్ దశలో మీరు ఈ మనకు యాంప్లిగో అనేది దొరుకుతుంది. దీనికంటే ముందు మీకు ఈ మిసైల్ మనకు ఇమామిక్టిన్ బెంజైడ్ 5% మిసైల్ కానీ ప్రొక్లేన్, దాని తర్వాత కొరాజిన్ లేదా యాంప్లిగో, తర్వాత లాస్ట్ వచ్చేసి మీకు కంట్రోల్ అవుతలేదు కొద్దిగా ఎక్కువ ఉంది అంటే సిమోడిస్కి వెళ్ళండి. సిమోడిస్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ సూది పురుగు. కాబట్టి వీటిని మీరు 1 వీక్ 5 డేస్ 1 వీక్ గ్యాప్తోని మీరు కంపల్సరీగా ఒకదారి స్ప్రే చేసిన తర్వాత రెండోది వేరే దానికి వెళ్ళండి వీలైతే. ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే సూది పురుగు అనేది కంట్రోల్ అవుతుంది. సో ఈ ఫంగిసైడ్లు స్ప్రే చేసుకున్నా ఇన్సెక్టిసైడ్లు స్ప్రే చేసుకున్నా మీరు కంపల్సరీగా ప్రతి దానిలో వేప కషాయం అనేది కలుపుకోండి. లేదా మీకు షాప్లో దొరికే వేప నూనె లేదు, దానికంటే బెటర్ 50,000 ppm వేప కషాయం వేప గింజలతో తయారు చేసుకోవచ్చు మన సొంతగా. ఈ వేప కషాయాన్ని మీరు స్ప్రే చేయండి ప్రతి దాంట్లో. దీంతోపాటు ఒక స్ప్రెడ్డర్ గమ్, సిలికా స్ప్రెడ్డర్ కానీ ఏదైనా ఒక గమ్ స్ప్రెడ్డర్ కలుపుకోండి. స్ప్రెడ్డర్ కలుపుకున్నట్లయితే మీకు మంచి మీరు కలిపి మందు స్ప్రే చేసినప్పటికీ 100% కొట్టిన మందు మీరు స్ప్రే చేసిన మందు సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా జాగ్రత్తగా మీరు చాలామంది రైతులు వింటారు, చూస్తారు, చేయాలనుకుంటారు. బట్ మన ఫీల్డ్లో అమలు చేయడము ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా 80% రైతులు చేసే అవకాశం ఉండదు కొన్ని కారణాల వల్ల. కాబట్టి ఇందులో చెప్పిన ప్రతి అంశాన్ని మీరు కనుక మీ ఎండాకాలం టమాటా పంటలో ఈ పద్ధతులు కనుక పాటించినట్లయితే కంపల్సరీగా మీరు మంచి దిగుబడి తీసి మీకు ఎండాకాలంలో రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఎండాకాలంలో రాలేదంటే ఆ క్రాప్ మనం కంటిన్యూగా చేసినట్లయితే కొంత జూన్ జూలై వరకు ఉంచుకున్నట్లయితే జూలై ఆగస్టు వరకు మనకు మంచి రేట్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఇది మీకు ఈ ఎండాకాలంలో టమాటా పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి, మీకు దానికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. లేదు దేని గురించి నేను వీడియో చేయాలి, ఏ పంట గురించి అనేది మీకు అవసరం ఉంటుందో ఆ పంట గురించి కింద కామెంట్లో పెడితే నేను తప్పకుండా దానికి సంబంధించిన డీటెయిల్స్తో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.